నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, స్కామ్ చేయడానికి లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి, అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటే ఇస్తారా, తగ్గించి కొంటే ఇస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నారు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా, లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు, బాటిల్ అమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం మనం కలిగిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ బాటిల్స్ అమ్మి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి క్యూఆర్ కోడ్కి బాటిల్ అమ్మి ఆ డబ్బుని ఖజానాలోకి వచ్చే విధంగా చేసినటువంటి మా ప్రభుత్వం మీద మీరు స్కామ్ చేశారు, గాడిద గుడ్డు చేశారు అనేటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే మద్యం దుకాణాలు పెంచితే ఇస్తారా, తగ్గిస్తే ఇస్తారా? ఈ రాష్ట్రంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు, ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు.